ఇంట్లో మీరే మెయిన్ క్యారెక్టర్ చేశారు Yes, ma'am. కృష్ణుడిగా. Yes, సో ma'am. చెప్పండి అసలు దీనికి త్రూ అవుట్ ఎట్లా ఉంది చేసేటప్పుడు కానీ రెస్పాన్స్ చూస్తే అందరూ వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అప్రిషియేషన్ ఈజ్ ఆబ్వియస్లీ ఓవర్వెల్మింగ్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ మూవీ చేసేటప్పుడు జస్ట్ మన జాబ్ మనం చేస్తున్నాం. అండ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్రెడీ నేను చేశాను. బట్ జయశంకర్ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ప్లస్ ప్రొడ్యూసర్స్ కూడా సపోర్ట్ చేసి ఎస్ ఇతను కొత్తవాడైనా కూడా పుల్ ఆఫ్ చేయగలుగుతారని వాళ్ళు నాపై నమ్మకం పెట్టుకోవడం ఇట్స్ రియలీ మై లక్. అది దేవుడు అనుగ్రహం అనుకోవాల్సిందే చెప్పాలి అంటే. సో డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ సో మూమెంట్. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. యాక్చువల్గా ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అంటే కనుక చాలా గట్స్ కూడా ఉండాలి. అవును. ఏదైనా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఆడియన్స్ ఒప్పుకోరు, చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. సో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ ఫస్ట్ మీరు ఎట్లా ఏమన్నా బిఫోర్ వర్క్ చేయడం లుక్స్ వైజ్ కానీ టెస్ట్ కట్ ఏమైనా జరిగిందా? లేదు, అది ఏది జరగలేదు. ఎందుకంటే ఇంతకుముందే ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం, ది గాడ్ మస్ట్ బి క్రేజీ అనేసి, సేమ్ డైరెక్టర్. సో నాకు ఆ న్యూఆన్సెస్ ఆ టెంప్లెట్ పైనే తను వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఇలా నువ్వు చేస్తే చాలు, కాకపోతే మోర్ ప్రజెంటబుల్గా ఉండు. సో నేను అనుకున్నాను ఓకే ఫైన్. మార్నింగ్ వచ్చి నాకు ఒకటే చెప్పే అతను, క్యారెక్టర్లో ఉండు, నువ్వు సెట్లోకి వస్తే క్యారెక్టర్లోకి ఉండు అండ్ బీ టాప్ నాచ్. ఎవరు పెద్ద ఆర్టిస్టులు చిన్న ఆర్టిస్టులను ఎదురుగా ఉన్నారంతా నువ్వు మైండ్లో పెట్టుకోవద్దు, నువ్వు దేవుడివి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ లివ్ ద క్యారెక్టర్ అని చెప్పారనమాట. సో ఆయన నాకు బాగా మైండ్ సెట్ చేశారనమాట. సో దట్ హెల్ప్ మీ అవుట్. సో ఎవ్రీడే మార్నింగ్ వచ్చేవాడిని, నా జాబ్ చేశాను, ఒక ఈవినింగ్ అయిన తర్వాత నా వర్క్ నేను చేశాను, ఇంటికి వెళ్ళిన తర్వాత సాటిస్ఫాక్షన్ని ఇంట్రోస్పెక్ట్ చేసుకునేవాడిని. ఈరోజు వర్క్ కరెక్ట్గా వచ్చిందా, మళ్ళీ నెక్స్ట్ డే డైరెక్టర్ని వెళ్ళి అడిగేవాడిని, సార్ మీది ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెయ్యాలంటే, లేదు పర్ఫెక్ట్గా ఉంది, నువ్వేంటయ్యా ఎంత చేసినా నువ్వు సాటిస్ఫై లేదు, ఇంకా చేయాలంటే అంటే ఎక్కడో ఒక చిన్న ఇది సార్ బెస్ట్ ఇవ్వాలి అని. సో దట్ వాస్ ద ఎక్స్పీరియన్స్. ఏదైనా బెస్ట్ మెమరీ అంటే ఏదైనా ఒక ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుందని అనుకోలేదు బట్ ద మెయిన్ థింగ్ ఇస్ అండి, సాయి కుమార్ గారితో నాకు జరిగిన ఒక ఇది, ఆయన కూడా ఫ్రమ్ బెంగళూరు అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సుబ్లాక్ సుధాకర్తో గారితో కూడా ఒక ఎక్స్పీరియన్స్. దేవర్ అన్ ఆర్టిస్ట్ 3 pages 4 pages ఒకే సింగిల్ టేక్లో చెప్పేస్తున్నారు అనమాట. ఓకే దట్ వాజ్, మనం కూడా హోరాహోరీగా హెల్దీగా మనం కూడా అలాగే వాళ్ళతో రెస్పాండ్ అవ్వాలి అని. అంతకుముందు నాకు ఆ ఫార్మాట్ తెలియదు. సో దట్ హెల్ప్ మీ అ లాట్. అండ్ సాయి కుమార్తో సార్తో ఒక షూట్ అయిపోయాక కూడా ఒక 3 days నా మైండ్లో ఆయనతో జరిగిన సన్నివేశాలే నా మైండ్లో తిరుగుతున్నాయి అన్నమాట. సో అంత సీనియర్ ఆర్టిస్ట్తో వర్క్ చేయడం అనేది ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు మామూలు జీవితంలో మర్చిపోలేనండి. నేను చాలా మంది చూశాను కానీ ఇలాంటి ఆర్టిస్ట్ నేను అక్కడ చూడలేదు. చాలా బాగా చేయడినా. అయ్యో మీరు అడిగిన క్వశ్చన్లు, మీరు అడిగిన జవాబు మత్తి లేదన్న అసలు మామూలుగా చాలా బాగా చేయరు. మీలాంటి వాళ్ళు మాకు కావాలి. చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. చాలా 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 బాగుంది. ఇండియా ఈ క్యారెక్టర్ మట్టి చాలా బాగా చేయడినా, చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్.